కనిపిస్తోంది. అంటే ఇది నిజంగా బీసీల ప్రయోజనాల కోసమే అని అన్నట్టు కనిపిస్తోందా, లేకపోతే ఏదో రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి అని అనిపిస్తోందా మీకు? యాజ్ అన్ అనలిస్ట్ మీరేం చెప్తారు? మీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. బీసీ నినాదం ఒక రాజకీయ నినాదమే. నిజంగా బీసీలకు ప్రయోజనం చేకూర్చాలంటే ఈ కులగణను లేదో ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే బీసీ నినాదం చెప్తున్నటువంటి కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ అధికారంలోనే ఉంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తాను ఒక బీసీ రిప్రజెంట్గా, వాస్తవానికి ఓసీ క్యాండిడేట్ అవుతున్నాం సార్. అది నరేంద్ర మోడీ సరే ఏదైతే ఆయన దాని తర్వాత బీసీకి మార్చుకున్నారు ఆ క్యాస్ట్ని. బహుశా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్చారు, ముఖ్యమంత్రికి ముందే మార్చినట్టు. అంటే అట్లా ఇష్టం వచ్చినట్టు అంటే షెడ్యూల్ ఉంటుంది, రాష్ట్రాల నిర్ణయం అంటే సామాజిక పరిస్థితుల ప్రకారం దాన్ని ఏదో ఉంటుంది. పార్లమెంట్ బీసీగానే పరిగణించాలి కదా. సో వాటి అదే చెప్తున్నా, ఏదైతే బీసీగా అంటే బీసీని కోట్ చేసుకుంటున్నానికి జరిగినటువంటి కుట్రలో భాగం అనొచ్చు, లేదంటే బీసీ అని అందాం. అది కూడా కుట్రగానే చేశారు అనేది మీ ఉద్దేశమా? నిజంగా పొలిటికల్ స్టేట్ కోసమే, పొలిటికల్ గెయినింగ్ కోసమే, పొలిటికల్ గెయినింగ్ కోసం. నథింగ్ అంతకు ముందు లేని కొత్తగా ఎందుకు చేరారు? సమకాలీక రాజకీయ పరిస్థితులు, వాళ్ళ జీవన విధానంలో ఏం మార్పు జరిగిందో కన్విన్స్ గా చెప్పాలి. రాష్ట్రాల్లో కూడా చాలా ఇలాంటివి కాపులకు సంబంధించి వాళ్ళని బీసీలో చేర్చాలని ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఉద్యమాలు. అంటే వెనకబడిన వర్గం మాది కాబట్టి బీసీలో చేర్చాలని, అంటే అలాంటి ఉద్దేశంతో చేర్చింది కాదా అది? రాజకీయ కోణంతోనే మోదీ గారిని రాష్ట్రంలోనే ఎందుకు జరిగింది అది? మరి వాళ్ళ జీవన ప్రమాణాలు ఎందుకు వెనకబడింది? ఏ మెజర్మెంట్ ప్రకారం చేసాం? అసెంబ్లీలో నీకు ఓటింగ్లో ఉండి నిర్ణయం తీసుకున్నావా? నిజంగా జీవన ప్రమాణాలు ఎందుకు మారింది? ఎందుకు కన్విన్స్ గా చెప్పలేదు దానికంటే ఎవరు సమాధానం చెప్పరు దాన్ని. సరే ఏదైతే చేశారు దానికి ఉన్నాయి. సో అసెంబ్లీలో బీసీ కాదు అనేటటువంటి ప్రధానమంత్రిని బీసీ కాదనే చెప్తాను. ఈ రోజు కూడా వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే ఈ రోజు కూడా అదే బనియా ఉత్తరప్రదేశ్ లో, గుజరాత్ లో నేను చెప్తాను. ఆ టాపిక్ ఖచ్చితంగా చెప్తాను. ఈ రోజు కూడా వాళ్ళు ఓసీ తోటి అనుబంధంగానే మీటింగ్లు పెట్టుకుంటారు, ఓసీ అనుబంధంగానే ఓన్ చేసుకుంటారు. ఖచ్చితంగా మాట్లాడదాం. ఎవరిది అర్థం కాదు, ఎవరిది సరిగ్గా కన్వే అవ్వదు. శ్రవణ్ కుమార్ గారు 1 minute ఆయన ఏదో సబ్మిషన్ ఉంది. ఈ రాష్ట్రంలో బీసీలు ఏ శాతంలో ఉన్నారు? ఇప్పటికైనా వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చిందా? చెప్పండి. వస్తే వీళ్ళన్న ప్రకారం, వీళ్ళ డిక్లరేషన్ ప్రకారం బీసీలు ఎంత శాతం ఉంటే అంత శాతం రిజర్వేషన్ పెంచి ఎన్నికల్లో పోతాం అంటున్నారు కదా. అసలు ఎంత శాతం ఉన్నారో ఇప్పటి వరకు చెప్పలేదు వాళ్ళు. అసలు ఎంతమంది 50% ఉందా, 60% ఉందా? బీసీలు ఏ శాతం ఉన్నదని బీసీల యొక్క ఓటుని సంపాదించుకోవడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప బీసీలను నిజంగా మంచిగా కాపాడదాం, వాళ్ళకి అన్ని రకాలుగా సహకరిద్దాం అని ఒక్కరే. శ్రవణ్ కుమార్ గారు అడుగుతున్నా. వాళ్ళ దగ్గర దాన్ని నిజంగా బీసీలకు న్యాయం చేయాలంటే ఆల్రెడీ అధికారం ఉన్నట్టు ఇంతవరకు ఎవరైనా చేసే ప్రయత్నం చేశారు అనేది ప్రశ్న నేను చెప్తాను. ఎందుకంటే అసలు నేను కేసీఆర్ని ఎండార్స్ చేస్తుంది కాదు, వాళ్ళు గొర్రెల పంపకం, చేపల పంపకం ఏదో చేశారు, కులాల వేదిక చేశారు. నేను లోతులకు వెళ్ళండి. అట్లా నిజంగా చేసేది ఉంటే ప్రయత్నం చేయాలి. అయితే వీళ్ళు తేనె తొట్టిని కలిపడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఒకవైపు, బీసీల వరకు కుల సమీకరణ జరుగుతుంది. ఈ సమీకరణ విధానంకి అంతా కూడా లోపభూయిష్టంగా ఉందని నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా. దీని తర్వాత బీసీలని ఎన్నికల మన సర్వే ఫలితాల తర్వాత దాని స్టాట్యుటరీ ఉండదు, అంటే న్యాయబద్ధంగా ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఉదాహరణకు ఏదన్నా ఒక కులం తక్కువ జనాభా వచ్చిందంటే మా జనాభాలో వీళ్ళు కావాలని తొక్కేశారు, మళ్ళీ కోర్టుకి వెళ్తారు. అంటే ఈ బీసీలకు న్యాయం చేయాలనేది అంతా కూడా నిజమైన అంకిత బాగుంటే ఇంత లోపభూయిష్టంగా చేయరు, మళ్ళీ అదే ఆపుతుంది. అంటే నిజంగా న్యాయం జరగదు. కానీ నినాదాన్ని ఫైర్ చేసి జనంలో పెట్టుకొని దాని అడ్వాంటేజ్ ఏదో చేద్దామని రాజకీయంగా పోలరైజ్ చేసుకోవాలంటే నేనంటే పార్టీలు ముందుకు వచ్చాయి. ఈ బీసీ నినాదాన్ని ఈ టైంలోనే నేనే పోలరైజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఆయన బీసీలను పార్టీ పెడతాను, బీసీల సమీకరణ చేస్తాను, బీసీ మహాగర్జన చేస్తాను, ఇంకొక ఆయన ఎదురవుతున్నారు. పేరు చెప్పండి శ్రవణ్ కుమార్ గారు, ఇక్కడ పేర్లు మెన్షన్ చేయండి, నో ప్రాబ్లం. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అనే అతను బీసీ నినాదాన్ని పోలరైజ్ చేసుకుంటూ భావజాలను వ్యాప్తి చేసుకుంటూ ఆయన వాయిస్ యొక్క వర్త్ మనకు తెలిసిందే కాబట్టి దాన్ని క్యాంపెయిన్ చేసుకుని నేను బీసీల ప్రత్యామ్నాయాన్ని ఆయన బహిరంగంగా రెడ్లను విమర్శిస్తున్నారు. నెక్స్ట్ సీఎం బీసీ అంటుండు.